ఆర్టీసీ సంగారెడ్డి డిపో ఏడీసీ పల్లె కృష్ణమూర్తి పదవి విరమణ సన్మాన మహోత్సవం మంగళవారం సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపోలో గత 38 సంవత్సరాలుగా నిరంతరాయంగా తన ఉద్యోగానికి అంకితమై అహరాత్రులు ఉద్యోగ జీవితంలో గడిపి తన ఉద్యోగానికి న్యాయం చేసి ఆర్టీసీలో ఏడీసీగా కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ తన జీవితాన్ని ఆర్టీసీకి అంకితం చేసిన పల్లె కృష్ణమూర్తి మంగళవారం ఉద్యోగంలో చివరి క్షణాలను ఆస్వాదిస్తూ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు ఆయనకు ఘనంగా సన్మానించారు. పల్లె కృష్ణమూర్తి ఆర్టీసీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. పదవి విరమణ తర్వాత జీవితం సుఖంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా శేష జీవితం గడపాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఉపేంద్ర, తోటి ఉద్యోగులు, కార్మికులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావాల్సిందిగా ఉద్యోగ ప్రస్థానం లోపల వారు చాలా అనుభవం ఉన్నట్లు సార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. గెలిపించుటలో జరిగిన కంటాలెన్నో కులమతాల సుజీవుండలతో పవిత్రులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన గడపాలెన్నో. సముద్రానికి కూడా ఎన్నో బాధలు ఉంటాయి. మరి కృష్ణమూర్తి కూడా వారికి ఎన్ని బాధలున్నా ఎన్ని ఉన్నా కట్టుకొని ఆయన ఈరోజు పల్లె కృష్ణమూర్తి ఈ స్థానానికి వచ్చిందంటే మనమందరం కూడా వారి పెద్దసార్లు కావచ్చు, వచ్చిన బంధువులు కావచ్చు, మనమందరం ఈ సందర్భంగా సంతోషించాల్సి. అంటే మహిళలు చెప్పే సలహాలను మనం పాటిస్తే రిలేషన్ గారు, మాజీ కౌన్సిలర్ అమీన్పూర్ గారు వారికి మన పల్లె కృష్ణమూర్తి గారికి సన్మానం చేయడానికి రావడం జరిగింది. కాబట్టి సుదూర ప్రాంతం నుంచి అమీన్పూర్ నుంచి రావడం జరిగింది. వారు మరి వారి మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు. వారికి విజయకుడే కాబట్టి ఒక రకంగా చుట్టాలందరూ కూడా ఇంతకుముందు సన్మానం చేయడం కృష్ణమూర్తి గారికి వారి యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కొల్లూరు మల్లేశం, మాజీ కౌన్సిలర్ అమీన్పూర్ గారు చేయడానికి రావడం జరుగుతుంది. అందరూ కూడా దాదాపు 35 సంవత్సరాల సేవకు గాను నేడు జరుగుతున్న ఈ సన్మానం గుర్తించాలని మనం భావించవలసి ఉంటుంది. మరి కృష్ణమూర్తి పల్లె కృష్ణమూర్తి గారు శ్రీ పల్లె కృష్ణమూర్తి గారు ఈరోజు పదవి విరమణ సందర్భంగా మేమందరం కూడా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్ల డిఎం గారు, కౌన్సిలర్సు, వారు మిత్రులు మరియు బంధువులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ సార్కు సన్మానం చేయడం అంటే పల్లె కృష్ణమూర్తి గారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ లక్ష్య సాధన లోపల తాను విజయాన్ని సాధించాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని, కాలాన్ని సద్వినియోగం చేసుకొని వారు లక్ష్యాన్ని చేరుకున్నారు. కాబట్టి లక్ష్య ఆటంకాలు ఎదురైనా నీ లక్ష్య సాధన లోపల ఎక్కడ కూడా వెనుకంజ వేయలేరు శ్రీ పల్లె కృష్ణమూర్తి గారు. కాబట్టి ఆయనకి ఈరోజు ఇంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా చాలా సంతోషపడుతున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పడానికి సారు చిన్నప్పటి నుంచి కృషి చేసే వ్యక్తి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. పాత సినిమా పాట. అంటే కృషి ఉంటే మనిషి ఎవరైనా ఋషి కావచ్చు. అంటే ఋషి అంటే ఇక్కడ పల్లె కృష్ణమూర్తి గారు తన ఏడీసీ లోపల, తన డ్యూటీ లోపల, విధి నిర్వహణ లోపల 38 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి మరియు జేఏసీ లోపల కూడా, తెలంగాణ ఉద్యమం లోపల కూడా అశోక్ కుమార్తో కలిసి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించడం లోపల కీలక పాత్ర పోషించినటువంటి శ్రీ పల్లె కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రిటైర్ అయిన తర్వాత కూడా సార్ను చూస్తుంటే, సార్ యు ఆర్ నాట్ రిటైర్డ్, యు ఆర్ ఓన్లీ టైర్డ్, నాట్ యు ఆర్ ఓన్లీ టైర్డ్, యు రిటైర్డ్. గవర్నమెంట్ ప్రకారమే రిటైర్ అవుతున్నాడు. కాబట్టి ఆయన ఫేస్లో కళ చూడండి. ఇప్పటికీ నవయువకుడు అంటే ఇప్పటికి కూడా ఇంకా కష్టించే తత్వం ఉంది సార్కు. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమిటంటే రిటైర్మెంట్ తీసుకోవాలి. అయినా సరే వీళ్ళ దోస్తులు ఉన్నారు, మా సార్ దోస్తులు, వాళ్ళకు నిరంతరం కూడా సలహాలు ఇస్తుంటారు, సేవలు చేస్తూ ఉంటాడు. కాబట్టి సమాజం లోపల రిటైర్ అయిన తర్వాత పల్లె కృష్ణమూర్తి గారు, సతీమణి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ సదవకాశం అన్నగారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి మా సంగారెడ్డి డిపో మేనేజర్ గారికి మరియు మా గ్యారేజ్ ఎంఎఫ్ గారికి మరియు ఎస్టీఐ మేడం గారికి, ఏఎంఎఫ్ ఎంఎస్ఆర్ గారికి మరియు నాతోటి మిత్ర బృందానికి, ప్రత్యేకించి మా యొక్క బంధువులు, కుల బాంధవులు, మరి మా ముఖ్య మిత్రులు, నా శ్రేయోభిలాషులు ఇక్కడికి వచ్చి ఈ వీడ్కోలు సమావేశంలో నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా ప్రస్థానం ఆర్టీసీలో 1988లో నేను క్యాజువల్ కండక్టర్గా అపాయింట్ అయినాను. 1.5 ఇయర్ క్యాజువల్గా ఉండి 89లో రెగ్యులర్ అయినాను. 88 నుంచి 2021 వరకు ఏకతాటిగా కండక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఆఫీసర్ల మన్ననలు పొందుతూ ఇక్కడ యాజమాన్యానికి, అక్కడ మా యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాను. ఏ ఉద్యమంకైనా నేను ముందుండి నడిపించేవాడిని. అన్ని రకాలుగా నేను ఉండి నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సహాయ సహకారాలు అందిస్తూ నాకు వాళ్ళు కూడా వెన్నుదండి ఉన్నారు. ఇప్పటికి కూడా నా మిత్ర బృందం, నా యూనియన్ మిత్రులందరికీ రుణపడి ఉంటా. వారు ఎల్లవేళలా నాకు ఎనీ టైం ఒక్క పిలిపించినా నాకు సైన్యంలాగా వచ్చి నాకు నడిపించేవారు. వాళ్ళ బలమే నాకు శక్తి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నా జీవితంలో కూడా మర్చిపోలేను. ముఖ్యంగా మా యూనియన్ కార్యకలాపాల్లో చాలా ఒడిదొడుగులు ఎదుర్కొన్నాను. ఎన్నో ఉద్యమాలు చేసినాను, జైలుకి పోయినాను. పోలీసు వాళ్ళు చాలాసార్లు అరెస్ట్ చేసినారు. ఇవన్నీ తిరుగుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ విరమణ పొందుతున్నాను. కానీ బాధగా ఉంది, తప్పదు. మేము జాయిన్ అయిన రోజే రిటైర్మెంట్ డేట్ కూడా రాసి ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా రిటైర్డ్ 100% తప్పదు. అయినా కానీ నా శాయశక్తుల ఇక ముందు ఈ మా యూనియన్ కార్యకలాపాన్ని మరియు జేఏసీలో కానీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా నాకు నా సాయం కావాలన్నా, నేను పాల్గొనాలన్నా నాకు చెప్పినా కానీ నేను ఎనీ టైం నేను వాళ్ళతో ఉంటానని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ యూనియన్ నేతలకు, మా మహిళా కండక్టర్లకి, మా యాజమాన్యానికి మరియు నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇక ముందు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, డిపో మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.